హాయ్ అండి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. ఈరోజు వ్లాగ్ హెల్దీ రెసిపీస్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్దీ రెసిపీస్ అనేది నేను చెప్పబోతున్నాను. హెల్దీ రెసిపీస్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాతికి ఏమి ఇస్తానని నేను చెప్పబోతున్నాను. నైటే నేనైతే కొర్రలని నానబెట్టేస్తున్నానండి. నానబెట్టేసి దాతికి క్యారేజ్లో కూడా అదే కడుతున్నాను. మీరు షార్ట్స్లో చూసి ఉండొచ్చు. ఇలా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేవడమే దాన్ని నేనైతే సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఎవ్రీ మార్నింగ్ జ్యూస్ ఇస్తున్నాను. ఈరోజు అయితే యాపిల్స్ అయిపోయాయి, ఇంకా కర్బూజా జ్యూస్ అయితే ఇస్తున్నాను వాడికి. కర్బూజా జ్యూస్లో కాస్త మరి చిన్నపిల్లలు కదా, షుగర్ లేకుండా అయితే తాగరు, అందుకని కాస్త షుగర్ యాడ్ చేసి పాలు పోస్తున్నాను. మామూలుగా మనం అయితే కన్నా షుగర్ లేకుండా మిల్క్ కాకుండా వాటర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. తర్వాత క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కర్రీ కోసం పల్లీలు, ధనియాలు, నువ్వులు వేసి కొంచెం ఎండు కొబ్బరి ముక్క వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని దాంట్లో జీడిపప్పులు పలుకులు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. దాంట్లో ఆయిల్ యాడ్ చేసి ఇంకా పోపు దినుసులు వేయాలి. అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకుని కాస్త కడిగిన చింతపండు వేసేసుకుని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పేస్ట్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ మగ్గాక దీంట్లో క్యాప్సికమ్ అండ్ టమాటో వేసేసి దాంట్లో సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేయచ్చు. నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు, పసుపు వేసి కాస్త తిప్పేసేసి మూత పెట్టేస్తే అది చాలా ఇలా మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత దాంట్లో కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసేసుకుని కాస్తంత వాటర్ వేసినా అంటే అడుగంటే లెక్క అయితే కన్నా కారం వాటర్ యాడ్ చేసుకోండి, లేకుంటే ఇలా ఉంచేసి మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేయాలి. పల్లీ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి కాసేపు మూత పెట్టేస్తే ఆయిల్ అయితే అలా సపరేట్ అవుతుందండి లైట్. నేను దీంట్లో అయితే లైట్గానే వేస్తున్నాను ఆయిల్, సో అందుకనే నాకు లైట్గానే తేలింది. నేను అన్నీ కారం, ఉప్పు అన్నీ కానీ లైట్ వేస్తున్నాను. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, అందుకని చెప్పేసి. క్యాప్సికమ్ మనకి హార్ట్లో బ్లడ్ ప్రెషర్ని మంచిగా చేస్తుంది, సో అందుకే నేను క్యాప్సికమ్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని దానికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టేసి ఉంచితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా నేను అలా క్లోజ్ చేసి ఇంకా వీడికైతే కర్బూజా జ్యూస్ అయితే చేస్తున్నాను. నేను నైటే ఎండు ఖర్జూర నానబెట్టాను అనమాట. వాడికి డేట్స్ ఆల్మండ్స్ ఇస్తున్నాను. అందుకని ఈరోజు రాగి ఇడ్లీ అయితే చేయలేకపోయాను, అందుకని చెప్పి నార్మల్ వైట్ ఇడ్లీ చేసేసాను. వాడు అన్నీ పాపం కష్టంగా అయినా సరే బాగానే తింటున్నాడు. ఎట్లాగట్లా ఏదో ఒక స్టోరీస్ చెప్తే బాగా తింటున్నాడు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అయితే 1.5 ఇడ్లీ మాత్రమే తిని వెళ్తున్నాడు. అలాంటి టైంలో ఇలాంటి ప్రోటీన్స్ అయితే ఇవ్వాలి కదా. వాడికి టైం అయిపోయినా సరే నేనైతే కన్నా ఆల్మండ్స్, డేట్స్ అవి ఇస్తున్నాను కదా, అవి హ్యాండ్కి ఇచ్చేస్తున్నాను. వ్యాన్లో అయినా వచ్చేస్తుంది. వ్యాన్ అయితే 7:30 కల్లా వచ్చేస్తుందండి దాత్విక్కి. వాడికి పాపం టైం అయితే కుదరట్లేదు, అందుకనే కాస్తంత ఏదైనా టైం గ్యాప్ ఉండాలి కదండి తినడానికి, తాగడానికి. వీడికైతే కర్బూజా జ్యూస్ అయితే నచ్చలేదంట. వాడికి యాపిల్ జ్యూసే నాకు కావాలంట, యాపిల్, బీట్రూట్. ఇంకా మిల్లెట్స్ వేసి ఒక దాంట్లో చిన్నగా కర్డ్ రైస్ వేస్తున్నాను. ఇంకా దాత్విక్ అయితే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఈవినింగ్ కోసమని నేను సబ్జల్ని నానబెట్టానండి ఈవినింగ్ దాత్విక్ ఇవ్వడం కోసం. తర్వాత మా కోసం అని చెప్పేసి దోసపిండి ఉంది, దాంట్లో రాగి పిండి కలిపేసి పెట్టేశాను. కొంచెం సేపు అంటే ఇల్లు సదురుకొచ్చేటప్పటికి అది నానిపోతుంది కదా, అప్పుడు దోశలు వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా దాంట్లోకి చట్నీ అయితే రెడ్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎండుమిర్చి వేపేసి ఉల్లిపాయలు, టమాటోస్ వేపేసేసి చట్నీగా పేస్ట్ చేసేయడమే. ఈ చట్నీ అయితే రాగి ఇడ్లీ కానీ దోశకి కానీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ ఒక్కసారి ట్రై చేయండి. రాగి దోశ కూడా చాలా బాగుంది. అసలు ఇలా ఇవ్వడం వల్ల హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. వైట్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందుకోసం అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. నాకు పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, మ్యాక్సిమం తింటున్నారు. హద్విగాడికి కూడా నేను అదే ఇస్తున్నాను. తర్వాత నేను లంచ్లోకి అయితే బీట్రూట్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం 2 eggs తీసుకుని లైట్గా ఆయిల్ వేసేసి ఫస్ట్ వాటిని
ఫ్రై చేశాను. సాల్ట్ కూడా దాంట్లో లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కదా, అందుకని వేసేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకుని దాంట్లోకి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ రెండు కొంచెం బాగా వేగాక గోల్డెన్ కలర్లో వచ్చాక బీట్రూట్ని ఆల్రెడీ నేను తురిమి పక్కన పెట్టుకున్నానండి. ఆ బీట్రూట్ని వేసేసినాను. నేను చిన్నగానే చేసుకుంటున్నాను, బీట్రూట్ ఒక్కటే ఉంది. సో అందుకని దాంట్లో సాల్ట్ వేసి కాస్త పసుపు వేసేసి మూత పెట్టేసి ఉంచామంటే అది మంచిగా మగ్గిద్దండి. సాల్ట్ ఉప్పు తీసుకుని బీట్రూట్ తురిమాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇంకా నేను దీంట్లో కోసమని చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని కచ్చాబిచ్చగా దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్వీట్నెస్ అనేది అంతగా తెలియకుండా చాలా బాగుంటుంది. దాన్ని నేను ఇలా యాడ్ చేసేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకొని దాంట్లో కారం అయితే యాడ్ చేయాలి. కారం వేసేసి కాస్త నేను చాలా తక్కువ వాటర్ వేసుకుంటే అదేమైనా ఇంకా పచ్చి ఉంటే కనుక త్వరగా మగ్గుతుందని మూత పెట్టేసి దాన్ని ఉంచుకున్న తర్వాత దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ మనం తీసి సపరేట్గా పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని దీంట్లో వేసేసుకుని కాస్తంత గరం మసాలా అయితే లైట్గా వేస్తున్నాను, ఎక్కువ కూడా కాదు, చాలా తక్కువ వేస్తున్నాను. ఈ కర్రీ అయితే మిల్లెట్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి హెల్దీ ప్రోటీన్ కూడా, బీట్రూట్ వేస్తున్నాం, ఎగ్ వేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సినంత ప్రోటీన్ వచ్చేస్తుంది. మనకి కప్ రైస్కి ఎంత కర్రీ అంత తీసుకుంటే అంత బాగుంటుంది. మార్నింగ్ క్యాప్సికమ్ కర్రీ అప్పుడు చేసుకున్న ఇది తీసుకుని ఇంకో చిన్న కప్తో కర్డ్ రైస్ తీసుకున్నాను. దాంట్లోకి పొమగ్రెనేట్ సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా చేయడం వల్ల నేను సాల్ట్ అయితే కర్డ్ రైస్లో అస్సలు వేసుకోను. దానికోసం అని చెప్పేసి నేను పొమగ్రెనేట్ సీడ్స్ కానీ ఆ బనానాస్ కానీ ఏదో ఒకటి యూస్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసప్పటికి స్నాక్స్ కోసం అని చెప్పి మేతి పరాటా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మిర్చి, అల్లం వెల్లుల్లి 3 కలిసి కచ్చాపిచ్చగా దంచాలి. దంచిన తర్వాత 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని దాంట్లో మనం చేసిన పేస్ట్, వాము యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత వామును కూడా నలిపి వేసుకుంటే దాంట్లోకి అరుగుదల శక్తి అనేది పెరుగుతుంది. దాంట్లో లైట్గా కారం వేసుకోవాలి, ఎందుకంటే మేతి కొంచెం చేదుగా ఉంటుంది కదా, అది తెలియకుండా పిల్లల కోసమని ఇలా స్పైసీనెస్ అనేది యాడ్ చేస్తామన్నమాట. ఇంకొక అరకప్పు అయితే నేను 2 కప్పుల గోధుమ పిండికి కప్పు మెంతి కూర తీసుకున్నాను. ఆ మెంతి కూరని కడిగి కొంచెం వాటర్ పోయాక దీంట్లో కలుపుకోవడమే. అది సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి, మరీ సాఫ్ట్గా అయితే కాదు. ఇలా కలుపుకొని 1/2 అవర్ వరకు పక్కన ఉంచాలి. ఈ లోపల నేను దాత్విక్కి వచ్చేసాడు. వాడికి నేను కోకోనట్ వాటర్ తీసుకొచ్చారు మార్నింగ్ ఈయన. దాంట్లో వాడికి సబ్జా వేసేసి ఇచ్చేసాను అనమాట. ఎందుకనంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందులో వేడి చేస్తుంది, అందుకని చెప్పేసి ఇలా వేసి వాడికి ఇస్తే బాగానే తాగేస్తున్నాడు. కానీ వాడు యాక్షన్ చేస్తున్నాడు బాగా. నేను ఇలా వీడియో తీస్తున్నానని అన్నీ చూస్తున్నారు కదండి పిల్లలు, ఫోన్లో చూసి అలా చేస్తున్నాడు వీడు కూడా. బాగుందని చెప్తున్నాడు. తర్వాత అయితే నేను ఇంకా చిన్నోడు కూడా లేచాడు. వాడు వచ్చాడు అప్పటికి. వాళ్ళ అన్నయ్య మాట వినంగానే లెగిస్తాడు. పాప్కార్న్ వాళ్ళ తాతయ్య తీసుకున్నారు వస్తే, ఇంకా వాడు ఆ పాప్కార్న్స్ తీసుకున్నాడు. ఉరికినే వాడి ముందు వేస్తే లేగంగానే అయితే ఏడుస్తాడండి. యాషాలు వేస్తున్నాడు వీడు కూడా, బాగా అల్లరి చేసేస్తున్నాడండి. ఇద్దరు కలిసి అసలు చాలా చేస్తున్నారు. ఇంకా వాడు అది తింటూ ఉండగా నేనైతే వీడికి కూడా సబ్జా వాటర్ ఇస్తున్నాను, కోకోనట్ అండ్ సబ్జా వాటర్. చిన్నాడికి కూడా, వీడైతే బాగా తింటాడు. సబ్జా దాత్విక్ అయితే అంత ఇష్టం ఉండదు, ఇప్పుడప్పుడు అలవాటు అవుతుంది. ఇంకా నేను పరాటాస్ అయితే చేసేసాను. వాళ్ళకి అవి తాగించేసి ఒక 5 మినిట్స్ ఆడుకుంటూ ఉంటున్నారు. నేను పరాటాస్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. మేతితో అయితే నేను ఇదే ఫస్ట్ టైం అయితే చెప్పొచ్చు. నేను మిగతా అన్ని పరాటాస్ అయితే ట్రై చేశాను, కానీ ఇది ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా సెట్ అయింది. మా ఇంటి పక్కన ఆంటీ చేసేవాళ్ళు ఇదివరకు, అలా చేశాను. దీంట్లో కర్డ్ వేసుకుని దాత్విక్ అయితే 2 ఇచ్చేసాను. ఇదే డిన్నర్. వాడికి ఏమైనా ఇంకా ఎంటీగా అనిపిస్తే కన్నా అప్పుడు నైట్ మిల్క్ ఇస్తాను, లేకపోతే అలాగే పడుకుంటాడు. ఇదేనండి వీడియో. ఇంకో మంచి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.